కొన్ని పేపర్లు తగలబెట్టారు. అది మేము తగలబెట్టలేదు అంటున్నారు. ఇలా వీళ్ళకి తవ్వితే కొన్ని పెద్ద తలకాయలు ఉన్నాయండి వైసీపీలో. ఎందుకు వైసీపీలో పెద్ద తలకాయలు ఉన్నాయి, చిన్న తలకాయలు ఉన్నాయి, ఎందుకు రెడ్ బుక్ లో అందరూ ఉంటాయి. కొన్ని పెద్ద తలకాయలు ఉన్నాయి, ఎక్స్పెషల్ కొన్ని పెద్ద తలకాయలు. జగన్మోహన్ రెడ్డి గారి సలహాలు ఇచ్చుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక లబ్బర్ స్టాంప్ లాగా ఓన్లీ ఒక కుర్చీకి మాత్రమే పరిమితం చేసి ప్రజల మధ్యకి రానివ్వకుండా వీళ్ళే ప్రజాప్రతినిధులుగా చెప్తే జగన్మోహన్ రెడ్డి అదే నిజమని చెప్పుకుని ఆ కుర్చీలోంచి కదలలే. ఈ రోజు బయటకు వస్తే కానీ తెలియలే. చాలా పెద్ద తలకాయలు ఉన్నాయండి. ఒకళ్ళొకరు కొలువులో ఉన్న బురద పాములు బయటకు వస్తాయండి త్వరలో. అన్ని పంట పండే రోజు వస్తుంది. మీకు ఒక విషయం చెప్తున్నానండి. నా వరకు నేను ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒక ద్వారంపూడి చంద్రశేఖర్ వల్ల కొంతమంది, నేను నా తోటి మహిళ ఒక ఆవిడ, కొంతమంది కేసులు ఈ రోజుకి నిన్న కూడా మేము వాయిదాకి వెళ్ళి వచ్చాం. మీరు ఏంటంటే చిన్న పెద్ద ఏం తేడాలు, మీరు అందరి మీద కేసులు పెట్టారు. మీకు అడ్డు వచ్చిన వాళ్ళు కులం మతం భేదం లేకుండా దొరికినట్టు చావగొట్టి మిమ్మల్ని ప్రశ్నించిన వాళ్ళు చంపేసి ఉన్నాను కదా. ద్వారంపూడి చంద్రశేఖర్ వల్ల 5 కేసులు A3 అండి. నేను A3 ఈ రోజు A3 నిన్ననే వెళ్ళొచ్చాను కోర్టుకి. ఈ రోజు ఆడోళ్ళని మగోళ్ళని చిన్నోళ్ళు పెద్దోళ్ళు కులం మతం ఏం లేదండి. మీరు ఇందాక లారీలతో తొక్కించలేదా అంటున్నారు. ఒక మాస్క్ అడిగినందుకు ఒక డాక్టర్ని చంపేశారు. మీరు మర్చిపోయారా? ఇందాక ఆయన అన్నట్టు రాజానగరంలో ఒక ఇసుక దగ్గర నుంచి మాట్లాడితే మీరు ఒక్కసారి మీరు 2019 నుంచి మన 23 కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఒక్కసారి మీ వెనక్కి చూసుకోండి. మీకు కనిపించకపోతే ఒకసారి అద్దం పెట్టుకు చూసుకోండి. మీ తప్పులని కనపడతాయి. 50 రోజులు అవ్వలేదు, జనాలు బ్రహ్మరథం పట్టేస్తుంటే తట్టుకోలేక మీరేంటి గవర్నర్ పాలనలు కావాలా? ఏం జరిగిపోయిందండి? రాష్ట్రపతి పాలన కావాలా? మీకు ఏం జరిగిపోయిందండి? అసలు ఇంత దుర్మార్గంగా ఎలా మాట్లాడుతున్నారండి బాబు? జనాలకి మీరు ఎంతో సంక్షేమాలు ఇచ్చినట్టయితే మరి ఎందుకు జనాలు మిమ్మల్ని 11 సీట్లకే పరిమితం చేసి మీరు ఇవాళ అసెంబ్లీకి కూడా రాలేని పరిస్థితిలో ఉన్న ఎందుకంత దాగుంటారు? ఏమండి వర్మ గారు, ఇప్పుడు ఆయన ఆ ప్రతినిధి గారిని, వైసీపీ ప్రతినిధి గారిని, శేఖర్ గారిని ఒకటి అడగాలనిపిస్తుంది, శేఖర్ రెడ్డి గారిని ఒకటి అడగాలనిపిస్తుందండి నాకు. 2019లో చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీకి వచ్చినప్పుడు ఎంత హేళన చేసండి. ఇలా కళ్ళల్లో ఒక వేళ్ళు పెట్టి ఒక సినిమా స్టైల్లో ఎంత అవమానించేవారండి ఆయన్ని. మరి ఈ రోజు మిమ్మల్ని ఎక్కడ అవమానించలే. ప్రమాణ స్వీకారం రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీరు మొహం చాటి వేసుకున్నారు. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు ఎంత మర్యాదస్తులో, ఆయనకి పాలన అంటే తెలుసు. ఇంకోటి ఏంటంటే ఎవరిని ఎలా గౌరవించాలి చిన్న పెద్ద తెలిసిన వ్యక్తి అండి చంద్రబాబు నాయుడు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా తగ్గింది కూడా అలాంటి వ్యక్తి కావాలి ప్రజలు. కానీ వినండి సార్, మొన్న ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా మాజీ సీఎం హోదాలో గేట్ వరకు కార్లు రానిచ్చారు కదా మీకు. సీఎం గారు, మాజీ సీఎం గారు ఎక్కడ దిగారండి లోనికి వచ్చి? వీళ్ళు నిన్ను మాట్లాడుతున్నారు కదా. అదే మేము ఈ రోజు కూటమి ప్రభుత్వం మేము ప్రతిపక్షంలో ఉండుంటే వీళ్ళు చేసి విన్యాసాలు ఎలా ఉంటాయో తెలుసా? పిచ్చెక్కిన కోతులు చూసారు కొబ్బరి చెప్పు దొరికితే కొట్టుకుంటాయే నాకు నీకు అని అలా పిచ్చిగా బిహేవ్ చేసేవారు వైసీపీ వాళ్ళు. మీరు చేసిన తప్పులు ఎక్కడికి పోవు. 29 కాదు కదా 39 కూడా మీరు మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలోకి రాలేరని మీరు ఖచ్చితంగా మేము బల్లగుద్ది చెప్తున్నాం. ద్వారంపూడి గారు పాయింట్ ఇచ్చారు కాబట్టి ఆ రోజు కొట్టారు అంటారు, నిజమేనండి? వీర మహిళని మొన్న ఏదో కేసులు అన్నారు, ఏమైనా అవి? వీర మహిళలు కొట్టడమా అసలు? అంటే మేము మాటలతో ఆ రోజు వీడియోస్ మీకు కొన్ని నేను మీకు ఇస్తాను, మీరు వీలైతే ప్లే చేయండి. ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయి నా దగ్గర. ఆడవాళ్ళు మగవాళ్ళు ఇప్పుడు ఉన్నాయా? ఉన్నాయండి. ఫొటోస్ వీడియోస్ మీకు ఇస్తా నేను. నాకు ఇవ్వద్దండి, ఉంటే ప్లే చేయండి. ఆడవాళ్ళు మగవాళ్ళని ఏం లేదండి. వాళ్ళు ఇష్టం వచ్చిన చోట తాకటం, మమ్మల్ని కొట్టడం, పచ్చి బూతులు మాట్లాడడం. అంతేకాకుండా అంటే ఆ రోజు ఏంటంటే అండి మా కళ్యాణ్ గారు ఎంతసేపు కూడా ఆడబడుచులకి ఏం జరిగిపోతుందో, లేకపోతే అక్కడ ఆయన అప్పుడు ఢిల్లీలో ఉన్నారు పర్యటనలో, ఏం జరుగుతుందోనో కంగారు పడ్డారు తప్ప ఈ దెబ్బలతో వెళ్ళి మా కింద నాయకులతో కేసులు పెట్టించుంటే వీళ్ళు తిరగాలి ఈ రోజు కేసులు కండి. దెబ్బలు తింది మేము, గాయపడింది మేము, అమ్మనా బూతులు తిట్టించుకుంది మేము, మా చీరలు పీకించుకుంది మేము. ఈ 420లు మా మీద కేసు పెట్టి ఈ రోజుకి మమ్మల్ని కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. వీళ్ళు ఓడిపోయి